దానిని అనేక మంది ఆమె పేరును ఉపయోగించి విశ్వాసమును గూర్చి, నీతిమంతురాలని ఆమెను గురించి తెలియజేశారు. అలాగే రెండవ స్త్రీ లేయా. లేయా గురించి కూడా మనము చాలా వింటాం కదా! చిన్నప్పటి నుంచి. బాగా తెలిసిన స్టోరీ ఏంటంటే లేయా గురించి యాకోబు యొక్క మొదటి భార్య కింద మనకి లేయా మనం తెలుసుకోవచ్చు. అయితే లేయాను గురించి మనకి ఆదికాండము 29వ అధ్యాయము 16-30 వచనాల వరకు అందులో రాయబడి ఉంటుంది. జెనెసిస్ 29 చాప్టర్ 16-30 అక్కడి వరకు మనకి ఉంటుంది. అయితే ఇన్ షార్ట్ చెప్పుకోవాలంటే ఏమవుతదంటే యాకోబు తన మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రాహేలుని చూసి ఇష్టపడితే ఆహ్, ఆ మామ ఏం చేస్తారంటే మోసం చేసి లేయాను వివాహం ఆడ లేయాతో వివాహం నిశ్చయించి చేసేస్తారు. చేసేసినప్పుడు నిజానికి లేయా తృణీకరింపబడింది. రేయ లేయాని యాకోబు అంగీకరించడు. ఇష్టం లేకుండానే ఆమెతో ఉంటాడు. అయితే ఇందులో ఈవిడ చేసిన తప్పేముండదు లేయా. కానీ ఏమవుతదంటే అక్కడ జరిగిన సిట్యుయేషన్ బట్టి ఆమె రిజెక్షన్‌కి గురవుతది. సో, మనకి 17వ వచనంలో కూడా ఉంటది. ఆమె జబ్బు కండ్లు కలిగినది. అంటే ఆమెకి వీక్ ఐస్ ఉన్నాయని చెప్పి. అంటే ఇక్కడ మనకి చూపించేదేంటంటే ఆమె యొక్క నిస్సహాయ స్థితిని కూడా మనకిక్కడ చూపబడుతుంది. అంటే ఆమె ఇంత బలహీనురాలు. కాబట్టి ఇంకా జ జేకబ్ తనని రిజెక్ట్ చేయడానికి ఒక రీజన్ కింద మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఆమెని భర్త తృణీకరించొచ్చు. కానీ ఆమె కన్నీటిని దేవుడు తృణీకరించలేదు. దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచారంట. గర్భాన్ని తెరిచినప్పుడు ఆమెకి మొదటిగా ఒక కుమారుడు పుట్టాడు. మొదటి కుమారుడి పేరు రూబేను. మనకి 29వ అధ్యాయం ఆదికాండం 29వ అధ్యాయం 31-35 వరకు ఆమె యొక్క పిల్లల గురించి రాయబడుంటుంది. సో, ఇక్కడ 30వ వచనంలో ఉంటుంది. యాకోబు రాహేలును కూడెను. ఆమెతో లేయా కంటే బహుగా ప్రేమించెను గాబట్టి అతనికి మరి 7 ఏండ్లు కొలువుచేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా! ఇక్కడ మనం చూస్తే ఆమె యొక్క దృష్టంతా ఎక్కడుంది? యెహోవా శ్రమ చూసాడు కరెక్టే. ఇప్పుడైనా నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడేమో! అంటే తన యొక్క దృష్టి తన భర్త మీదుంది. జేకబ్ మీదుంది. తర్వాత రెండో కుమారుని కంటుంది. అతని పేరు రూబేను. రూబేనుకి కూడా మళ్ళీ మొదటి కుమారుడి పేరు రూబేను. రెండో కుమారుని కంటుంది. రెండో కుమారుని పేరు షిమ్యోను. షిమ్యోను అంటే నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతడు కూడా నాకు దయచేసెనని అనుకొనెను. అంటే ఇక్కడ కూడా జాకబ్ తనని ద్వేషించాడు. మొదటిగా ప్రేమించలేదు అనుకుని రూబేన్ అని పేరు పెట్టింది. రెండోసారేమో నన్ను ద్వేషించారు అని చెప్పి మళ్ళీ ఆహ్, ఇంకో పేరు పెట్టుకుంది. తర్వాత మరలా ఏమైందంటే మూడవ కుమారుడిని ఆమె కన్నదనమాట. అయితే ఈసారైనా నా పెనిమిటి నన్ను హత్తుకొనును అని ఆ కుమారునికి లేవి అని పేరు పెట్టింది. అంటే మనం ఇక్కడ చూస్తే మొదటి ముగ్గురు బిడ్డలకి కూడా ఆమె దృష్టంతా ఎక్కడుంది? యాకోబు మీదే ఉంది. యాకోబు నన్ను ప్రేమించలేదు. నా పెనిమిటి నన్ను ప్రేమించలేదు. నన్ను ద్వేషించారు. ఇప్పటికైనా కలుస్తారేమో! ఇలాంటి మాటలతో కూడిన పేర్లు కూడా బిడ్డలకి పెట్టడం జరిగిద్ది. అయితే తరువాత నాలుగవసారి మాత్రము ఆమె ఆమెలో ఒక మార్పొచ్చింది. ఏంటంటే నాలుగవ కుమారునిగా యూదాను కన్నది. యూదాను కన్నాక యూదా పేరును ఎలాగ పెట్టిందంటే దాని యొక్క అర్థము యెహోవాను స్తుతించెదను. ఐ విల్ ప్రైజ్ గాడ్ అని చెప్పి అనుకుంది. అంటే ఇక్కడ మనం చూస్తే మొదటి ముగ్గురు కుమారులకి తన యొక్క దృష్టి యాకోబు మీదుంది. జేకబ్ మీదుంది. జేకబ్ నన్ను ప్రేమించలేదు. నన్ను హేట్ చేస్తున్నాడు. లేకపోతే ఆహ్, ఇప్పటికన్నా నన్ను హత్తుకుంటాడేమో! తన దృష్టి ఎప్పుడైతే ఆహ్, సమస్య మీదుందో తన యొక్క హృదయంలో నెమ్మది లేదు. కానీ నాలుగో కుమారుని కన్నప్పుడు ఆమె దేవుడిని గనపరిచింది. అయితే దేవుడిని మనం ముందుగా అనుకున్నాం కదా! ఫస్ట్ సామ్యూయల్‌లో దేవుడిని ఎవరు గనపరుస్తారో ఆయన వాళ్ళని గనపరుస్తారని. ఎప్పుడైతే దేవుడిని ఈమె గనపరిచిందో, ఆ యొక్క నాలుగో కుమారుడు యూదా యొక్క వంశావళి నుంచి ఆ జీనియాలజీ నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు. ఈ రోజుకి కూడా మనము రాబోయే యేసుక్రీస్తుని ఏమనంటాము? యూదా గోత్రపు సింహంగా మనము వర్ణించొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఆమె దృష్టి జేకబ్ నుంచి దేవుని వైపు మారిందో, దేవుడు ఆమెను గనపరచడం మొదలుపెట్టాడు. కాబట్టి
ఆమె కూడా మనము మొదటిగా తెలుసుకున్నాం కదా! రాహాబు విషయంలో కూడా ఆమె తృణీకరింపబడింది సమాజం చేత. కానీ ఎప్పుడైతే దేవుని కార్యం చేసిందో, తన దృష్టి దేవుని వైపు మరల్చినప్పుడు దేవుడు రాహాబుని ఘనపరిచాడు. అలాగే లేయా కూడా ఆమె జేకబ్ చేత తృణీకరింపబడింది. రిజెక్ట్ చేయబడింది. ఆ టైంలో ఆమె యొక్క దృష్టి మరలి ఎప్పుడైతే దేవుని వైపు మారిందో, దేవుడు ఆమెను ఘనపరిచారు. సో, ఈ విధంగా వీరిద్దరి యొక్క తృణీకారాల్లో కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడొచ్చు. ఆఖరిగా మనము మూడో వ్యక్తి గురించి తెలుసుకుందాం. మూడో వ్యక్తి ఎవరంటే, ఈమె గురించి తక్కువగా ప్రస్తావింపబడుతుంది. మనం క్రైస్తవ సమాజంలో చూసుకున్న చర్చెస్‌లో గాని, చాలా ప్లేసెస్‌లో ఈమెను గురించిన సువార్త అనేది చాలా తక్కువనమాట. అంటే స్త్రీల గురించి అనగానే మాక్సిమం ఎస్తేర్ గురించి, మరియమ్మ గురించి లేకపోతే ఆహ్, ఆహ్, దట్ ఇంకా లాజర్ యొక్క సిస్టర్స్ గురించి ఇలా చెప్పబడుతది. కానీ ఈవిడ ఒకామె ఉన్నారు. రెండవ సమూయేలు గ్రంథము 21 అధ్యాయంలో ఉంటారనమాట. సెకండ్ సామ్యూయల్ 21 చాప్టర్ 8-4 8-14 వచనంలో మనకి ఈమె గురించి రాయబడి ఉంటుంది. ఈమె ఎవరు అంటే ఒక యోధురాలైన తల్లి. ఈమె ఎలా అంటే, మామూలుగా తల్లులనేవారు నార్మల్‌గా స్త్రీలేం జేస్తారంటే, వాళ్ళు ఏదనుకుంటే అది సాధిస్తారు అని మనకి తెలుసు కదా! అయితే ఒక చనిపోయిన బిడ్డ కొరకు పోరాడిన తల్లిగా మనం ఇక్కడ రిస్పాని చూడొచ్చు. ఎవరండి? మూడో స్త్రీ పేరు రిస్పా. ఈ రిస్పా ఎవరు అంటే, ఈమె గురించి మనము 21వ అధ్యాయంలో చూద్దాం. రెండవ సమూయేలు 21వ అధ్యాయం 8-14 వరకు. అవును. ఈ రెస్ హ్మ్. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులగు అర్మోని, మెఫీషబెతు సౌలు కుమార్తె. ఓకే. సో, ఈమె ఎవరని మొదటగా మనకు తెలుస్తుంది. అయ్యా కుమార్తె. అయ్యా కుమార్తె. అలాగే ఈమె ఎవరు అంటే ఆహ్, సౌలు రాజు యొక్క ఉపపత్ని. అంటే భార్య కింద కాదు. ఆమె అధికారికంగా భార్య అనే లెక్కలోకి రాదు. అంటే ఆమె బిడ్డలు కూడా రాజవారసులు అని అధికారికంగా చెప్పలేరు. అంటే యాస్ పర్ జీన్స్ సౌలు యొక్క కుమారుడే అయినా కూడా వీళ్ళు ఆ జీనియాలజీని షేర్ చేసుకోరనమాట. అంటే అధికారికంగా. సో, వీళ్ళకేంటంటే రాచరికంగా వచ్చే మర్యాదలు గాని ఏమి ఈ ఉపపత్ని యొక్క పిల్లలకి రాదు. అయితే ఇక్కడ మనకి సిట్యుయేషన్ ఏంటంటే దావీదుకి అలాగే సౌలుకి జరిగిన గొడవలు అందరికి తెలిసిందే గదా! ఆ టైంలో గిద్యోనీలోని ఒక జనాంగం దావీదుకి సపోర్ట్ చేస్తారనమాట. సో, ఒక సమయంలో ఆ యుద్ధాలన్నీ అయిపోయాక సౌలు రాజు చనిపోయాక, ఒక 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలిగిందంట ఆ దేశంలో. కరువు కలిగినప్పుడు దావీదు వెళ్లి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు యెహోవా ఇలా సెలవిచ్చారంట. 21 అధ్యాయం 2 వచనంలో ఉంటుంది. సౌలు గిబ్యోనీయులను హతం చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అంటే మన దేశం మీద ఉన్న ఈ కరువుకి కారణం ఏంటంటే గిబియోనీయుల్ని హతం చేశాడు గాబట్టి సౌలు ఇంటి మీద ఉన్న శిక్షను నేనిక్కడ వేశాను. కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో నువ్వు తెలుసుకుంటే ఈ యొక్క కరువు తీరుతుంది అని చెప్పి యెహోవా తండ్రి దావీదుకి చెప్తారు. సో, అప్పుడేమవుతదంటే దావీదు వెళ్లి వాళ్ళని కనుక్కుంటారు. ఏంటి దీనికి నివారణగా ఏం చేయాలి? మీకు ఏమన్నా ధనం కావాలా? అది అన్నప్పుడు వాళ్ళు చెప్తారు. ఏంటంటే, మాకు ఈ గతిని పట్టించిన సౌలు కుటుంబంలో ఒక 7గురు వారసుల్ని మాకప్పగించండి అని చెప్పి అంటారనమాట. సో, మనం చూసుకుంటే సౌలుకి కుమార్తెలుంటారు. ఒక కుమారుడుంటాడు. అయితే జొనాతాన్‌కి, దావీదుకి ఉన్న నిబంధనను బట్టి ఆయన వంశావళిని ఏమీ చేయనని మాటిస్తాడు. కాబట్టి దావీదు గారు యోనాతాన్ యొక్క కుమారుడిని ఇవ్వడానికి ముందుకు రారు. సో, ఇప్పుడు 7గురిని సమకూర్చాలి అన్నప్పుడు సౌలు యొక్క కుమార్తెకి 5గురు కుమారులుంటారు. ఇంకా ఇద్దరు తక్కువవుతారు కదా! సో, ఈ ఇద్దరు ఎక్కడి నుంచి ఇద్దామనుకుంటే ఇంకా డైరెక్ట్‌గా వాళ్ళకి వారసులు లేరు. సో, ఏం చేస్తారంటే ఉపపత్ని అయిన రిస్పా యొక్క కుమారులిద్దరు ఉంటారు. అర్మోనిని మెఫీషోబోతు. ఈ ఇద్దరు కుమారుల్ని వాళ్ళకప్పగిస్తారనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే, యెహోవా యొక్క పర్వతం మీదకి తీసుకెళ్ళి, ఆ యొక్క ఏడుగురిని భూమికి, ఆకాశానికి మధ్య వేలాడదీస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని క్రూసిఫై చేశారు. సిలువ వేశారనమాట.
సో, ఆ రోజుల్లో ఉన్న నిబంధన ప్రకారం మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు సిలువ వేయబడ్డారు అంటే ఎవరైనా, ఎవరైనా అలాగా ఆకాశానికి, భూమికి మధ్య వేలాడి చనిపోవడం అంటే, వాళ్ళు శాపగ్రస్తులు అని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇది ఏంటంటే, ఈ శాపగ్రస్తులకి ఇంక అంత్యక్రియలు ఏమీ ఉండవు. వాళ్ళు అలాగే చనిపోతారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్లరు. వాళ్ళకి ఒక డెత్‌కి సంబంధించిన రైట్స్ గాని, ఇంకేమి ఉండవనమాట. సో, ఇలాంటి టైంలో ఈ తల్లి అయిన రిస్పా ఏం చేసిందంటే, తన కుమారులకి అసలు నిజానికి ఏ సంబంధము లేదు. వాళ్ళకి నిజంగా రాజకీయంగా వాళ్ళకి కుటుంబ పరంగా రావాల్సిన రైట్స్ కూడా ఏమీ లేవు. అయితే అటువంటి సమయంలో ఆ యొక్క అమాయకులైన తన బిడ్డల్ని ఇలాగ గురవుతున్నప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వేలాడదీసినప్పుడు ఈమె వెళ్ళిపోయి ఆ కొండ దగ్గరే ఉంటదంట. ఉన్నప్పుడు అక్కడ మనకి వాక్యంలో ఉంటది. కోతకాలం ఆరంభం నుంచి వర్షం పడు వరకు ఆమె అక్కడే ఉంది. అంటే దేవుని ఉగ్రత తప్పి ఎంత కాలం వరకు వర్షం పడలేదో మనకు తెలీదు. అయితే ఆమె అక్కడంట ఉండి ఏం చేసిందంట రాత్రి పగలు అక్కడే ఉండి 10వ వచనంలో ఉంటుంది. అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా రాత్రి అడవి మృగములు రాకుండా వాటిని కాచుచుండెను. ఆమేం చేసిందంట పగలు, రాత్రి ఆ కాలమంతా కూడా తనక్కడే ఉండి, ఆ బిడ్డల యొక్క ఆహ్, ఏమైతే డెడ్ బాడీస్ ఉన్నాయో, అక్కడే ఉండి పగలంతా ఆకాశ పక్షులు రాకుండా, రాత్రి అడవి మృగములు రాకుండా వాటిల్ని కాస్తూ ఉందంట. అక్కడ కేవలం ఆమె ఇద్దరు బిడ్డలే లేరు. మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఆహ్, సౌలు రాజు యొక్క కుమార్తె అయిన మెరాబు యొక్క కుమారులు కూడా ఐదుగురు కూడా అక్కడే వాళ్ళ శవాలు కూడా అక్కడే ఉన్నాయి. అయితే తన బిడ్డలే కాకుండా ఈ యొక్క 5 అంటే టోటల్ 7 డెడ్ బాడీస్‌కి ఇవి కాపలా ఉండి వాటి మీద ఏమి ఏ యొక్క యానిమల్స్ గాని, బర్డ్స్ గాని వాడకుండా ఆమె రా రాత్రి పగలు అక్కడే కాస్తూ ఉండేదంట. అక్కడే కన్నీరు విడిచేదంట దేవుడి దగ్గర. అయితే ఆమె చేసిన ఆ కన్నీటి ప్రార్థన ఎక్కడికి చేరిందంటే దేవుని దగ్గరికి చేరింది. దేవుని దగ్గరికి చేరినప్పుడు ఈ విషయము దావీదు మహారాజుకి తెలిసిందంట. దావీదు మహారాజుకి 11వ వచనంలో ఉంటుంది. ఆహ్, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. ఈ విషయం తెలిసినప్పుడు దావీదు యొక్క హృదయం కదిలించబడి ఆయనేం చేశారంటే ఆహ్, సౌలు సౌలు రాజును, యోనాతానుని కలిపి ఒక దగ్గర వాళ్ళని హ్యాంగ్ చేస్తారు. అయితే వాళ్ళ యొక్క అవశేషాల్ని మళ్ళీ వీళ్ళు దొంగతనంగా తెచ్చుకుంటారనమాట. ఆ యొక్క ఆహ్, ఏమైతే రెమినెంట్స్ ఉన్నాయో, ఆ బోన్స్‌ని గాని, అవన్నీ తీసుకొని ఆ స్కెలిటన్‌ని గాని, అవి తీసుకురండని చెప్పి, ఈ యొక్క కొండ మీద ఉన్న ఆ ఏడుగురి యొక్క బోన్స్‌ని గాని, వాళ్ళ యొక్క డెడ్ బాడీస్‌ని గాని, అవి కూడా తీసుకొనొచ్చి, అన్నిటిని ఒక దగ్గర ఆహ్, దాన్ని అఫీషియల్‌గా అక్కడ ఆహ్, పాతిపెట్టడానికి ఆర్డర్ ఇస్తారనమాట దావీదు. సో, అంటే నిజానికి వీళ్ళకి ఏ హక్కు లేదు. వీళ్ళకి రాజు యొక్క కుమారుడు అని చెప్పుకునే హక్కు కూడా లేదు. కేవలం జీన్స్ పంచుకోవడం తప్ప ఏ హక్కు లేదు. కానీ చనిపోయిన బిడ్డల యొక్క రైట్స్ కొరకు ఆ తల్లి పడిన వేదనను చూసి దేవుడు ఈ విధంగా ఆమెను గనపరిచారు. అంటే వాళ్ళకి బ్రతికున్నప్పుడు దక్కకపోయినా కూడా మరణంలో వాళ్ళు రాజు యొక్క కుమారులుగా వాళ్ళు గొప్ప ఆధిక్యతని, గొప్ప ధన్యతను పొందుకుంటారు. అధికారికంగా వాళ్ళ యొక్క ఆహ్, బరియల్ జరుగుతది. సో, ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే రిస్పా జీవితాన్ని బట్టి ఆమెకు నిజానికి అఫీషియల్‌గా ఆమె యొక్క బిడ్డలకి, ఆమెకి గాని ఏ రైట్స్ లేవు. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గర తన మొరను పెట్టిందో, అప్పుడు దేవుడు ఆమె యొక్క ప్రార్థనకు జవాబుగా రాజ యొక్క నియమాలకు అతీతంగా తన కుమారుల్ని హెచ్చించారు. సో, ఇక్కడ మనము రిస్పా జీవితం నుంచి తెలుసుకోవాల్సిందేంటంటే, కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఎంత ముఖ్యమైందంటే, మనం నార్మల్‌గా మనకు తెలుసు కదా! గ్రావిటీ పరంగా ఏది పైకి వేసినా కింద పడిపోతుంది. కానీ, భూలోకంలో కన్నీరు ఎప్పుడైతే నేలని తాకుతుందో, ఆ కన్నీళ్ళు డైరెక్ట్‌గా పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం వద్దకు చేరుతుందంట. అది తిరిగి రాదు. కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా తిరిగి రాదు. కాబట్టి ఆయనంటారు కదా! యేసయ్య సిలువకు అప్పగించబడినప్పుడు కూడా స్త్రీలక్కడ ఏడుస్తుంటే ఆయనంటారు కదా! ఆహ్, "మీరు నా కోసం కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమని" అంటారు. అంటే ఈ కన్నీటి ప్రార్థన తిరిగి రాదు. కానీ తిరిగి వచ్చేది మాత్రం జవాబే.
ఈరోజు మనము ఈ విమెన్స్ డేలో నేను చెప్పాలనుకునేదేంటంటే, నాట్ ఓన్లీ ఫర్ వుమెన్, మొత్తం అందరికీ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్నీటి ప్రార్థన దేవుడు ఎంతో దాన్ని అమూల్యంగా దాన్ని కోరుకుంటారు. దానికి తగినట్లుగా ఆయన జవాబును కూడా రాసి పంపుతారు. నువ్వు కార్చే ప్రతి కన్నీరుకి ఆయన ముందుగానే జవాబు రాసి ఉంచుతారంట. ఆయన కవిలల్లో దాచి ఉంచుతారంట ఈ కన్నీటిని. కాబట్టి మనము అట్టి విధంగా కేవలం మన కుటుంబాల కొరకే కాదు, మన యొక్క సరౌండింగ్స్‌లో మనకి తెలిసి చాలా మంది నశించిపోతూ ఉంటారు కదా! కొన్ని ఆత్మలు ఒకరోజు చూస్తే పేపర్‌లో ఎంతోమంది చనిపోతా ఉంటారు. వాళ్ళందరూ నశించిపోయినట్టే కదా! కాబట్టి మన కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా అంగలార్చే స్త్రీలుగా, రోదన చేసే స్త్రీలుగా ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. మనము అటువంటి స్త్రీలుగా ఉండాలి. దాన్ని బట్టి దేవుడు ఇతరులను కూడా ఆశీర్వదిస్తారు. వాళ్ళని బట్టి మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. ఈ రీతిగా మనము ఈరోజు తెలుసుకున్న ముగ్గురు స్త్రీలు ఎవరెవరు అంటే రాహాబు. రాహాబు తృణీకరించబడిన దేవుణ్ణి గనపరిచినప్పుడు దేవుడు ఆమెను గనపరిచారు. అలాగే లేయా, లేయా కూడా తన యొక్క భర్త ద్వారా తృణీకరింపబడితే దేవుడు ఆమెను కూడా గనపరిచారు. అలాగే రిస్పా యొక్క జీవితంలో ఆమె కుమారులకి లేని హక్కు కొరకు ఆమె పోరాడినప్పుడు, చనిపోయిన బిడ్డల కొరకు పోరాడినప్పుడు కూడా దేవుడు ఆమెని గనపరిచి ఆమెకు ఘనంగా వాళ్ళకి రావాల్సిన, అసలు వాళ్ళకి వస్తాయో లేదో కూడా తెలియని రైట్స్‌ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. ఈ విధంగా మనము కూడా విశ్వాసంలో ముందుకుండి, ఎప్పుడైతే బ్రతికి ఉన్న కుటుంబాల కొరకు, బ్రతికి ఉన్న ఆ యొక్క మన ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీస్ గాని మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అలాగే ఆఖరిగా నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోను. కానీ ఇక్కడున్న చాలా మందిలో స్వస్థత గురించి కోరుకుంటున్న వారు అనేక మందుంటారు. అలాగే న్యూ డోర్స్ లైఫ్‌లో ఓపెన్ అవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటారు కదా! నా సాక్ష్యంలో దేవుడు ఇవన్నీ కూడా ఏ విధంగా అనుగ్రహించారు, నా జీవితంలో ఏం జరిగిందో కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. మీకందరికీ తెలిసింది, నా పేరు సౌందర్య. నేను ఒక మారుమూల గ్రామంలో, ఒక చిన్న టౌన్‌లో తుని అండ్ నర్సపురి నుంచి నా యొక్క రూట్స్ ఉన్నాయి. అయితే చిన్న కాలం నుంచి నా యొక్క మదర్ సైడ్ గాని, ఫాదర్ సైడ్ గాని చాలా స్ట్రిక్ట్ అండ్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ. మా యొక్క రోజే మార్నింగ్ 5:00 ప్రేయర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, అలాంటి క్రమంలో ఎంతో భయభక్తుల్లో పెంచారు. నా యొక్క మొదటి పరిచర్య నా యొక్క 8 ఇయర్స్ అప్పుడే జరిగింది. సో, నాకు చిన్నప్పటి నుండి అలవాటేంటంటే, నా పర్సనల్ ట్రాక్స్ నేను తయారు చేసుకునేదాన్ని. అంటే మనకి సోప్స్‌లో వెనకాల ఒక హార్డ్ పేపర్ ఉంటది గదా! దాని మీద నేను సండే స్కూల్‌లో నేర్చుకుంది, ఆ వాక్యాలన్నీ రాసి మా క్లాస్‌లో ఉన్న వాళ్ళకి ఇచ్చేదాన్ననమాట. ఇస్తూ ఉంటే ఒకరోజు ఒక అమ్మాయి, తను నా ఫ్రెండ్, నా థర్డ్ క్లాస్‌లో. అయితే ఆమె ఏం చేసిందంటే ఆ పేపర్స్ తీసుకెళ్ళి వాళ్ళ మదర్‌కి ఇచ్చేదంట. షీ ఈస్ ఎ హిందూ. అయితే ఇచ్చినప్పుడు ఒకరోజు ఏం జరిగిందో తెలీదు. మా మమ్మీ మీకు బైబిల్ ఉంటది గదా! అది ఇమ్మన్నది అని చెప్పి అడిగింది. అడిగితే నేనిచ్చాను. ఇచ్చినప్పుడు ఆమె కష్ట పరిస్థితిలో ఉందంట. ఉన్నప్పుడు ఆ బైబిల్ తీసుకుని తర్వాత వాళ్ళని నేను చర్చ్‌లో కూడా చూసాను. తర్వాత వాళ్ళు బాప్తీసం తీసుకున్నారని కూడా తెలియపరిచారు. సో, ఇలాగా నేను సిద్ధపడని వయసులోనే దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఆధిక్యతనిచ్చారు. సో, ఈ టైంలో ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి దేవుని భక్తిలోనే పెరిగాను. కానీ ఏంటంటే సమాజానికి కావాల్సిన భక్తి మాత్రమే నాలో ఉండేది. యేసయ్యతో అనుభవం ఏంటి? ఆయన మన జీవితంలో ఉంటే ఏంటి అనుభవం తక్కువ. ఉదయాన్నే లేసి 5 గంటల నుంచి కుటుంబ ప్రార్థన, తర్వాత చదువుకోవడం, స్కూలుకి వెళ్ళడం, అలాగే ఒక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం ఉండదు. వాళ్ళు మా ఇంటికి రావడం ఉండదు. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. సో, ఏంటంటే నా ప్రోగ్రెస్ కార్డ్ కూడా నేనెప్పుడు చూసుకోలేదు. వాళ్ళే స్టాఫ్ రూమ్‌లో చూసుకొని సైన్ పెట్టేసి లాస్ట్‌లో నాకొచ్చేది. సో, ఇలా ఉన్నప్పుడు దేవుడు ఆయన దయలో నన్ను పెంచారు. స్టడీస్‌లో గాని అన్నిటిల్లో కూడా ఎప్పుడూ టాప్‌గానే ఉంచారు. ఈ సమయంలో ఏమైందంటే 2018లో నేను డీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసాను. రాసి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే సెలెక్ట్ అయ్యాను. కౌన్సెలింగ్‌కి వెళ్ళాం. వెళ్తే కరెక్ట్‌గా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినియన్నమాట. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏజ్ కన్సిడర్ చేస్తారు గదా! ఏజ్ కన్సిడర్ చేసినప్పుడు నేను అండర్ ఏజ్ ఉన్నాను. నాకన్నా ఇంకొక ఆమె ఏజ్‌లో పెద్దగుండేటప్పటికి ఆమెకి పోస్ట్ వచ్చింది. ఇంకా నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చేసాను. ఎందుకంటే అప్పటి వరకు నాకు
ఓటమి కాదు. కనీసం సెకండ్ ప్లేస్ అనేది కూడా తెలీదనమాట. చాలా ఏడ్చి ఇంక నేను అన్నాను, "నేను ఈ ఎగ్జామ్స్ రాయను. నా వల్ల కాదు డాడీ. నేనింత కష్టపడ్డాను. నాకు మార్క్స్ తక్కువొచ్చిపోయినా నేను ఏం ఫీల్ అవ్వను కానీ, నాకిక్కడ ఎలా అయిందంటే ఏజ్ ఏంటి? ఏజ్ కన్సిడర్ చేయడం ఏంటి? దేవుడు నాకు చాలా అన్యాయం చేశారని" చెప్పేసి ఆ విధంగా బాధపడుతున్నప్పుడు, మళ్ళీ 2019లో నా డిగ్రీ అయింది. ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. రిజల్ట్స్ కూడా రానప్పుడు ఏమైందంటే, ఈలోపు మా మమ్మీ, డ్యాడీకి ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అంటే వాళ్ళు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఇద్దరు తాగేసొచ్చి, ఆ బైక్ వీళ్ళకి డాష్ ఇవ్వడం. ఒక బ్రిడ్జ్ మీద జరిగేటప్పటికి ఏంటంటే మా పేరెంట్స్ ఇద్దరు బెడ్ మీద ఉన్నారనమాట. ఆ టైంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ పడింది. మీరు ఏపీ అయితే మీకు ఐడియా ఉంటది. సో, ఆ నోటిఫికేషన్ పడినప్పుడు నాకింకా రిజల్ట్స్ రాలేదు. సరే దానికేమీ లేదు. ఆ టైంలో నేను ప్రిపరేషన్ చేసే టైం కూడా కాదు. వీళ్ళిద్దరికి చూసుకుంటూ కూర్చున్నాను. కూర్చుంటే మా తమ్ముడు కూడా అప్పుడు వేరే ఊర్లో తను బీటెక్ చేస్తన్నాడు. సో, ఇంకా ఆ టైంలో ఏంటంటే నేనేం చేయలేని పొజిషన్. కరెక్ట్‌గా లాస్ట్ డే ఆఫ్ అప్లికేషన్ ఎగ్జామ్‌కి ఉన్నప్పుడు ఇంకొక మేబీ ఒక ఫ్యూ అవర్స్‌లో, ఒక 4 అవర్స్‌లో అలా క్లోజ్ అయిపోతది. నాకు రిజల్ట్స్ వచ్చినియి. వచ్చినప్పుడు కాలేజీ నుంచి ఫోను చేసి, "అమ్మ ఇలాగ మీ రిజల్ట్స్ వచ్చేసినియి. నువ్వు పెట్టుకోవచ్చు కదా!" అని ప్రిన్సిపల్ సార్ కాల్ చేశారు. సరే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి అప్లై చేసేసాను. చేసేసాను గానీ ప్రిపరేషన్‌కి టైం లేదు. ఎందుకంటే ఇక్కడ మమ్మీ, డ్యాడీని చూసుకోవాలి. పైగా నాకప్పటి వరకు ఏ పని రాదు. రానప్పుడు అప్పుడే స్టార్ట్ చేశాను. అన్నీ చేసుకోవడం. లేట్ అవ్వడం. ఇంకా చదవడం ఏమీ లేదు. హార్డ్‌లీ ఎగ్జామ్ సెప్టెంబర్‌లో ఉన్నప్పుడు కరెక్ట్‌గా 3 డేస్ ముందు ఒక మోడల్ పేపర్ బుక్ కొనుక్కున్నా. చిన్న బుక్‌లెట్ మేబీ ఒక 20 మోడల్ పేపర్స్ ఉంటాయి అంతే. అవే జస్ట్ ప్రాక్టీస్ అయ్యాను. తర్వాత వెళ్లి ఎగ్జామ్ రాసాను. రాసాక అసలు నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఎందుకంటే రాదు. 3 డేస్ ప్రిపరేషన్‌లో నాకేం వచ్చేస్తది అని చెప్పి కూర్చొని ఉన్నాను. ఉన్నప్పుడు ఆ సమయంలో రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి జాబొచ్చింది. మళ్ళీ అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, అక్కడున్న ప్రయారిటీస్‌లో అప్పుడు నాకున్న హడావిడిలో నెట్ సెంటర్‌లో పెట్టేసారనమాట ప్రయారిటీస్. ప్రయారిటీస్ పెట్టినప్పుడు యాక్చువల్‌గా నాకొచ్చిన మార్క్స్ పంచాయతీ సెక్రటరీ కన్నా ఎక్కువ మార్క్సే వచ్చినియి. కానీ ఆహ్, నంబర్ ఆఫ్ పోస్ట్స్ బట్టి విమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ మహిళా పోలీస్ అనే పోస్ట్‌కి ముందు ప్రయారిటీ పెట్టేశారు. అందులో జాబొచ్చింది. వచ్చేటప్పటికి ఇంట్లో అయితే అసలు ఒప్పుకోలేదు. అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో లింక్ ఉన్న జాబ్ అయితే వద్దు అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఫస్ట్ కాల్‌కి కౌన్సెలింగ్ నేను వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు సెకండ్ టైమ్ మళ్ళీ కాలొచ్చింది. సెకండ్ కౌన్సెలింగ్ అప్పుడు కూడా ఫస్ట్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వని వాళ్ళకి కాలొచ్చినప్పుడు అప్పటికే రిలేటివ్స్ అందరూ గవర్నమెంట్ జాబ్ కదా! వదిలేసుకోవడం ఎందుకు వెళ్ళండి, వెళ్ళండి అని చెప్పేటప్పటికి సరే బై ఫోర్స్ ఎళ్ళాను. జాయిన్ అయ్యాను. అప్పుడు నాకర్థమైంది. ఏంటంటే 2018లో అరే! నాకు డీఎస్సీ పోయింది గదా! పోయింది గదా! దేవుడు అలా చేసాడు, ఇలా చేసాడు అనుకున్నాను గానీ, ఆ చదివిన నాలెడ్జే నాకిక్కడ ఈ ఎగ్జామ్‌లో ఉపయోగపడింది. అప్పుడు అర్థమైంది. ఓకే. దేవుడు ఏది కూడా అనవసరమైందిగా మన జీవితంలో పెట్టరు. ఆ నాలెడ్జ్ నాకిక్కడ ఉపయోగపడింది అని దేవుడిని స్తుతించుకున్నాను. అయిపోయింది. రాకముందు మనం చేసే తప్పేంటంటే, ఎప్పుడైతే మనకి దేవుడు దేని గురించి అడుగుతామో అది ఇచ్చే వరకు ఆయన దగ్గర బానే ఉంటాం. ఇచ్చాక ఆయన్నే వదిలేస్తాం గదా! నేను అదే జేశాను. ఏంటంటే, అప్పుడు కొంచెం నాకు డ్యూటీ అని జెప్పేసి ఏంటంటే, బైబిల్ చదవడానికి కూడా డ్యూటీ ఉంది. డ్యూటీ టైమ్ అయిపోద్ది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అయితే మార్చ్ 2 2020లో మా ఇంటి దగ్గర ఒక మీటింగ్ జరిగింది. ఆల్రెడీ నేను ఈ సాక్ష్యం పంచుకున్నాను లాస్ట్ టైమ్. ఏంటంటే ఆ మీటింగ్ జరిగినప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారనమాట. ఆయన ప్రేయర్ చేస్తున్నాం. నేనెక్కడో ఎనకాలున్నాను. అరే! ఏముందిలే మనకి ఎవరో ప్రేయర్ చేయాలంటే మనమే చేసుకోవాలనే ప్రైడ్ ఉండేది. ఆయన ఎక్కడో ఉన్న నన్ను పిలిచి రా ప్రేయర్ చేస్తానని చెప్పి చేసినప్పుడు, నువ్వు పని చేస్తున్న స్థలంలో దేవుని కొరకు వాడబడతావు. అలాగే నీవు తర్వాత కూడా సేవలో వాడబడతావు అని చెప్పన్నారు. నేననుకున్నాను ఇదేంటి నాకసలు ఏమీ తెలీదు. బేసిక్స్ కూడా తెలీవు నాకు. నేనెక్కడ వాడబెడతానని లోపల నవ్వుకున్నాను. నవ్వుకొని సరే అయిపోయింది. అది జరిగాక 20 ఇలాగ నా డ్యూటీ జరుగుతుంది. 2021లో కోవిడ్ సిట్యుయేషన్ మనకందరికీ తెలుసు కదా! అందరూ ఏమో హ్యాపీగా ఇంట్లో ఉండి ఆహ్, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా పరిస్థితేంటంటే ఎవరి దగ్గర కోవిడ్ ఉందో వాళ్ళ దగ్గరికే ఎళ్లి ఆ ఇంటి దగ్గరే డ్యూటీ చేయాలి. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరెవరిని కలిసారు, లేకపోతే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, ఈ విధంగా చేస్తున్న క్రమంలో మనకి ఇంకొంచెం సోషల్ సర్వీస్ ఎక్కువనమాట నాకు. ఎళ్లి ఒక గర్భిణికి ఇచ్చేటప్పుడు కాంటాక్ట్ అయింది. మొత్తం మీద నాకు కోవిడొచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు కరెక్ట్‌గా నా బర్త్‌డేకి ఒక 2, 3 డేస్ ముందు
సివియర్ అయిపోయింది. ఒక నైట్ సివియర్ అయిపోయి నాకు బ్రెత్ అందట్లేదు. మొత్తం పైనుంచి కింద వరకు ఒళ్ళంతా చల్లబడిపోయింది. నాకు తెలుస్తుంది. ప్రతి నెర్వ్ కూడా వణుకొచ్చేసి షివరింగ్ అయిపోయి బాడీ అంతా షివరింగ్ అయిపోతున్నప్పుడు ఇంక నాకు అర్థమైపోయింది. ఇవే నా లాస్ట్ మినిట్స్ అని అర్థమైపోయి డ్యాడీ వాళ్ళకి ఫోన్ చేశాను పక్క రూమ్‌లో ఉంటే. చేసి అప్పటికి మనకి ఐసోలేషన్ తెలిసిందే కదా! ఒక గదిలో పెట్టేసి ఉంచుతారు. నేను కాల్ చేసి డ్యాడీ ఇలా ఉంది పరిస్థితి అనేటప్పటికి తలుపు తీసి మా మమ్మీ ఇంక ధైర్యం చేసి వచ్చేసారు. ఎందుకంటే నాకు ఏది ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈవెన్ హెల్త్ ఇష్యూ అయినా ఎక్స్‌ట్రీమ్ అయిపోయే వరకు ఎవరికీ చెప్పను. ఓపిక పట్టేద్దాంలే తగ్గిపోద్దిలే అనుకుంటాను. సో, నేను చెప్పాను అంటే అది సివియర్ అని అర్థం చేసుకొని మమ్మీ వచ్చేటప్పటికి ఊపిరి అందట్లేదు. కంప్లీట్‌గా ఇంక నాకు నోటితో బ్రీతింగ్ తీసుకుంటున్నాను. ఇంకా మమ్మీ అలా ప్రార్థనలు చేసి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చాలా హడావిడి జరిగింది. నాకు ఒక టైంలో మా డ్యాడీ చూసి లేదింకా నేను నా కూతురు చనిపోవడం చూడలేను అని చెప్పి పక్క రూమ్‌లోకి మా డ్యాడీ ఎళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు నేనొక్కటే నా నోట్లోంచి ఒకటే వస్తుంది. అప్పుడు మనకేదో శ్రమొస్తే మళ్ళీ గుర్తొస్తారు గదా దేవుడు. నేను ఒకటే మళ్ళీ ప్రభువా! నీవు బ్రతికిస్తే నేను నీ కోసం బ్రతుకుతాను. ఇదే నేనిలా చనిపోకూడదు, ఇలా చనిపోయకూడదు. ఇదే నా నోట్లోంచి ఇదే నాకు బ్రతకాలనుంది. ప్రభువా! నన్ను బ్రతికిస్తే నీతో బ్రతుకుతాను. మాట వణుకొస్తున్నా కూడా ఇదే మాట నేను చెప్తా ఉన్నాను. అప్పుడు ఆ సమయంలో ఎర్లీ మార్నింగ్ 4:00కి మా యొక్క కొలీగ్ ఏఎన్ఎం గారి వాళ్ళ హస్బెండ్, అన్న పాస్టర్. సో, అన్నకు ఫోను చేసినప్పుడు ఆయనొచ్చి అప్పటికి ఏఎన్ఎం గారు అక్క ఆహ్, ఆమె బాలింతరాలు. ఒక 6 మంత్స్ బేబీ, 5 మంత్స్ బేబీ ఇంట్లో ఉన్నారు. అయినా కూడా అన్న వచ్చి నా రూమ్ ఎక్కడ అని చెప్పి వచ్చి నా మీద తల మీద చేయేసి ప్రార్థన చేశాక తర్వాత నేను అన్‌కాన్షియస్ అయిపోయి పడిపోయాను. పడిపోయాక ఆఫ్టర్‌నూన్ లేచాను మళ్ళీ. నిద్ర లేచాను. లేసేటప్పటికి నేను మమ్మీతో అన్నాను. అమ్మ ఇప్పుడు నాకు చాలా లైఫ్‌లో ఎప్పుడూ అంత పీస్‌ఫుల్‌గా పడుకోలేదు. ఆ రోజు అంత పీస్‌ఫుల్‌గా నిద్ర పట్టింది. మధ్యాహ్నం లేసి మమ్మీ నేను చాలా సేపు నిద్రపోయాను. కానీ ఎందుకు నువ్వు నా దగ్గరే ఉన్నావు. తల అలా నిమురుతూనే ఉన్నావు అంటేనే, నేనసలు లేను. నైట్ అంతా నిద్రలేను కదా! నువ్వు పడుకున్నావు కదా! అని మేము పక్క రూమ్‌లోకెళ్ళిపోయామన్నా. అంటే ఆ యొక్క టైం అంతా కూడా దేవుని యొక్క స్పర్శను నేను పొందుకున్నాను. అప్పుడు నేను చేసిన నిబంధనని నేను మర్చిపోయాను. మరలా ఇంత జరిగినా కూడా దేవుడు ఇంత కార్యం చేసినా కూడా నేనాయన్ని వదిలేసాను. వదిలేసి మళ్ళీ నా పనుల్లోకి నేనెళ్ళిపోయాను. డ్యూటీలో పడిపోయాను. పడిపోయి ఇంకా మా డ్యూటీ ఎలా ఉంటదంటే అప్పటికి నాదేం కరెక్ట్‌గా టెండర్ ఏజ్. అసలు నాకు ఏమీ తెలీదు. నా యొక్క డ్యూటీ రోల్ ఏంటంటే ఎవరైతే లేడీస్ ఉన్నారో లేడీస్‌కున్న ఫ్యామిలీ ఇష్యూస్ వాటిలకి వెళ్లి కౌన్సెలింగ్ చేయాలి. అలాగే కొంచెం స్టేషన్ వర్క్, రికార్డ్ వర్క్ చేయాలి. చాలా డిఫరెంట్. నాకు చూస్తే నేను పెరిగిన నా యొక్క బ్రాటప్ ఏంటంటే నాకు కనీసం ఒక షాప్‌కెళ్ళి పెన్ను కొనుక్కోవడం కూడా రాదు. అది నా స్థితి అప్పటికి. అలాగే ఆహ్, మాట్లాడడం కూడా రాదు. నేను ఏంటంటే సెలెక్టివ్‌లీ ఎక్స్‌ట్రోవర్ట్ అనమాట. అంటే ఎవరన్నా నాకు తెలిస్తేనే వాళ్ళతో మాట్లాడడం. తెలియని వాళ్ళతో అసలు కనీసం మాట్లాడేదాన్ని కాదు. కానీ ఇక్కడ డ్యూటీలోనేమో నేను వెళ్ళి స్కూల్స్, కాలేజెస్‌లో కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఇక్కడ నా దగ్గరకొచ్చే కేసెస్‌కి కౌన్సెలింగ్ ఇవ్వాలి. నాకస్సలు ఏమీ తెలిసేది కాదు. ఈ టైంలో ఏం జరిగిందంటే మరలా 2022లో దానికి ముందే మా మదర్‌కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా! నా డీఎస్సీ టైంలో. అది డ్యాడీకేంటంటే పైన బాడీ మీద అన్ని వూండ్స్ ఉండేటప్పటికి మేము ట్రీట్మెంట్ చేయించాం. మమ్మీకి అప్పటికి పైనేం లేవు. సో, ఏంటంటే పట్టించుకోలేదు. ఏం జరగలేదు కదా! అని ఫోకస్ అంతా డ్యాడీ మీద ఉండిపోయింది. కానీ మమ్మీకప్పుడు వెన్నుపూసకి దెబ్బ తగిలిందంట. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయింది. అది మాకు తెలియలేదు. కానీ క్రమేపీ ఏమైందంటే తనకి స్పర్శ కోల్పోయింది. కాలుకి స్పర్శ కోల్పోయి ఒక 10 ఒక 10 స్టెప్స్ 10 అడుగులు వేసేటప్పటికి ఇంకా నడవలేకపోయేదనమాట. మంటలొచ్చేసి, బాధలొచ్చేసి, కాలు పెయిన్స్ ఎక్కువైపోయేటప్పటికి ఆ టైంలో మాకేం తెలిసేది కాదు. తను ఎవరికీ చెప్పేది కాదు. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మమ్మీ తన పనులు చూసేసుకొని ఆహ్, అలా ఏడుస్తూ ప్రార్థన చేసేది. నా ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోయిందంటే అప్పుడు డ్యూటీలో పడిపోయి మమ్మీ వాక్యం పెడుతుంటే ఉదయాన్నే "అమ్మ ఎందుకమ్మా అంత సౌండ్‌లు పెడుతున్నావు? నీకైతే పని లేదు. నాకు డ్యూటీ ఉంది కదా! నేను జాబ్‌కెళ్ళాలా వద్దా? నేను లెగాలా? నువ్వెందుకు అంత సౌండ్ పెడుతున్నావు?" అని నా నోటితో నేను మమ్మీని ఆపేయి వాక్యం అని చెప్పేదాన్ని. అయినా కూడా ఆమె కన్నీటి ప్రార్థన చేసేది. ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థన చేసి, "దేవా! నా కూతురు నీ కొరకు ప్రతిష్ఠించుకుంటాను" అని చెప్పింది. తను నీ కొరకు వాడబడాలి ప్రభా! అని నా గురించి తెల్లవార్లు ప్రార్థన చేసేది. అలాగే ఇంకా ప్రార్థనలు నాకు వినిపిచ్చేయి. ప్రభా! నా కాలు తీసేయండి ప్రభా! ఈ మంటలు భరించలేకపోతున్నానని. సో, ఆ టైంలో ఏందంటే ఓకే. నాకు అర్థమైంది.
లేదు డాడీ మమ్మీకి ముందు చూపిద్దామని చెప్పేసి నాకున్న హెల్త్ కార్డ్ బట్టి వెళ్ళి ఆపరేషన్‌కి అంతా రెడీ చేసుకున్నాం. చేసుకున్నప్పుడు ఆ టైంలో ఏమైందంటే, అప్పటి వరకు బానే ఉంది మమ్మీ. కరెక్ట్‌గా ఆపరేషన్ రోజు ఏమైందంటే, వేరే ఎవరికో యాక్సిడెంటల్ కేస్ ఉందని డిలే చేశారు. సో, ఎప్పుడైతే డిలే అయిందో తనకి ఒకలాంటి భయమొచ్చింది. కరెక్ట్‌గా పక్క రూమ్‌లో ఎవరికో ఆపరేషన్ అయింది. అయ్యేటప్పటికి చూసి ఆహ్, ఆ స వాళ్ళు ఏడుపులు, కేకలు చూసి నాకేదో అయిపోతదని చెప్పేసి ఈమెను భయపడ్డం. భయపడిన దాని మీద ఏమైందంటే, ఈసీజీ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తేడా వచ్చేసినాయి. బీపీ పెరిగిపోయింది. సో, కరెక్ట్‌గా మళ్ళీ పోస్ట్‌పోన్ చేసిన డేట్‌కి ఆపరేషన్ చేసేటప్పటికి లోపలికి తీసుకువెళ్లారు. లోపలికి తీసుకువెళ్ళి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అనెస్థీషియన్ కూడా వచ్చేసారు. స్టార్ట్ అయిపోయింది. అనెస్థీషియన్ వచ్చాక యాక్చువల్‌గా ఏంటంటే కనీసం ఐసీయూ దగ్గరలో కూడా ఆపరేషన్ థియేటర్ దగ్గరలో కూడా మనల్నేమి రానివ్వరు. నేను మా తమ్ముడు ఏంటంటే అక్కడున్న లాన్‌లోనే అందరూ నడిచెళ్ళే మెట్ల మీదే కూర్చునిపోయి అలా చూస్తా ఉన్నాం. ఈలోపు సడెన్‌గా లోపల నుంచి మెయిన్ డాక్టరొచ్చారు. ఆయనేమో స్టేట్ బెస్ట్ డాక్టర్. ఆయన చేసింది ఫెయిల్ అయిన ఆపరేషన్ కూడా లేదనమాట. సో, ఆయనొచ్చి ఏమన్నారంటే శ్యామల కుమారి గారు అటెండెన్స్ ఎవరున్నారు అనగానే వెళ్ళాను. వెళ్తే అమ్మ ఒక సైన్ చేయాలి. ఏంటంటే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. సో, ఏంటంటే ఆమె ఉంటదో లేదో కూడా తెలీదు. మీరు సైన్ చేయండి హై రిస్క్ కన్సెంట్ మీద అన్నారు. ఇంక నాకేంటంటే అప్పటి వరకు బానే ఉన్నాం. వెళ్ళింది ఆపరేషన్ అయిపోద్ది వచ్చేద్ది గదా! అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి అది వినగానే మాట నా చెయ్యి వణుకుపోయింది సైన్ చేయడానికి. అక్కడే సైన్ చేశాను. చేసి అదే ఐసీయూ బయట మోకాలేసి ప్రార్థన చేశాను. ప్రభా సహాయం చేయండి ప్రభా అని. ఇంకా తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీకు ముందే చెప్పాను గదా! మాకొక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం గాని, ఫ్రెండ్స్ రావడం గాని ఈ అలవాట్లేం లేవు. మాకు ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా అన్నీ వాళ్ళే. ఇంక ఎక్స్‌ట్రీమ్ అనమాట. ఇంక నాకు మొత్తం కోల్పోతున్నాను అని చెప్పేసి భయమేసి మా రూమ్‌కి నేను పరిగెట్టుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి తలుపేసేసుకొని అప్పటి వరకు లైఫ్‌లో నేను ఏడవనంత ఏడ్చాను. ప్రభువా ఏంటి ప్రభా ఈ శోధనలని చెప్పి. ఒకటే ప్రార్థన. దేవా! మమ్మీ అన్న తిరిగి రావాలి. లేదు ఆ వార్త కూడా నేను వినకూడదు. నన్ను తీసుకెళ్ళిపో. ఇదే ప్రార్థన. ఇదే ప్రార్థన ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి చేస్తంటే ఒక స్వరం నాకు వినిపిచ్చింది. నీవు నా సొత్తు అని చెప్పి. ఆ స్వరం వినిపిచ్చి అదే వచనాలు నాకు కనిపిచ్చాయి అగ్నితో. కనిపించినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. అరే! నా ప్రాణం కూడా ఇదే స్థితిలో ఉన్నప్పుడు నేను నిబంధన చేసుకున్నాను కదా! నేను నీతో బ్రతుకుతానని ప్రభువా అని చెప్పి దేవుడు నాకు గుర్తు చేశాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే మనం మర్చిపోయినా ఆయన నిబంధనను మర్చిపోరు. ఆయన ప్రేమించే తండ్రి కదా! సో, అలాగా జరిగి ఆ టైంలో ఏమైందంటే తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ఆయన స్వరం విన్నాను. బయటకు వచ్చాక మమ్మీకి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయింది. ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక కరెక్ట్‌గా ఒక 15 డేస్ మమ్మీది జూన్ 13 ఆపరేషన్ జరిగింది. ఒక 15 డేస్‌లో జూలై 15న డ్యాడీ, తమ్ముడు ఏంటంటే మమ్మీ వచ్చేటప్పటికి కొంచెం తనకి బాగుండాలని చెప్పి ఆహ్, మనకి ఇది ఇన్వర్టర్ తీసుకురావడానికి వెళ్లారనమాట. వెళ్లి రిటర్న్ వస్తున్నారు. వస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్న్. ఎవరో తాగేసొచ్చి వీళ్ళిద్దరిని గుద్దేయడం. నేనేమో ఆఫీస్‌లో ఉన్నానప్పటికి. అంటే మమ్మీ అప్పుడే నేను చాలా లీవ్స్ పెట్టేసాను. మెడికల్ లీవ్ అన్నీ పెట్టేసి ఇంక డ్యూటీ కంపల్సరీ వెళ్ళాలనమాట. సో, నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఈవినింగ్ 5 అయ్యాక తమ్ముడొస్తాడు గదా! అని ఫోను చేశాను. చేసేటప్పటికి ఆడేమో మాట్లాడట్లేదు. "అక్క, అక్క, అక్క" అంటున్నాడు. ఏం చెప్పట్లేదు. "ఏమైందిరా" అంటే, "యాక్సిడెంట్ అయిందక్క" అన్నాడు. అనేటప్పటికి ఇంక నాకు ప్రాణం విలవిల్లాడిపోయింది. ఎలా వచ్చానో తెలీదు. అక్కడ ఆటోలు పట్టుకొని, అలా పట్టుకొని మొత్తం మీద వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే మా డ్యాడీకి ఒక వేలు కట్టయిపోయింది. ఒక వేలు పార్టే లేదు. మొత్తం బ్లడ్‌తో ఉన్నారు. అవతల ఎవరైతే గుద్దేశారో వాళ్ళేమో చావు బ్రతుకుల్లో ఉన్నారు. అక్కడ 108 అంబులెన్స్. ఇవన్నీ చూసినప్పుడు నా పరిస్థితి మా తమ్ముడేమో ఏం మాట్లాడట్లేదు. అలా ఉండిపోయాడు షాక్‌లో. వాడికేం జరగలేదు గానీ మాట్లాడట్లేదు. అప్పటికే మమ్మీ విషయంలో నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. మళ్ళీ ఇది జరిగేటప్పటికి నిజంగా అది నేను డ్యూటీ చేసే ఊర్లో మాకెవ్వరూ లేరు. అది మాకసలు తెలియని ఏరియాలో నాకు జాబ్ పడింది. కానీ దేవుడు ఏది కూడా వ్యర్థంగా పోనివ్వరు. నేను అందరితోని కలిసి ఉండేదాన్ని. అందరితో మాట్లాడేదాన్ని. సో, ఏంటంటే అక్కడున్న స్టాఫ్ వాళ్ళే అందరూ వచ్చి హెల్ప్ చేసి డ్యాడీని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చేసినప్పుడు, అది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూర్చోపెట్టి ట్రీట్మెంట్ చేయడం మానేసి యాక్సిడెంట్ కేస్ కదా! రిపోర్ట్స్ అది ఇది అని అందులోకి నాది డిపార్ట్మెంట్‌తో లింక్ అయిన జాబ్ గాబట్టి సీఐ గారు వాళ్ళు కూడా అందరూ వచ్చి అది రిపోర్ట్ రాసుకొని అన్నీ చేసి, ఈలోపేమో అవతల వాళ్ళ యొక్క మనుషులు వాళ్ళొచ్చి
కేసు పెట్టొద్దండి అది ఇది అని వాళ్ళు క్షమాపణ వేడుకుంటే, ఆ టైంలో కూడా నేను పేషెన్స్ లూజ్ అయిపోయి వాళ్ళ మీద కూడా అరిచేసి, ట్రీట్మెంట్ చెయ్యట్లేదు. బ్లడ్ అలా కారిపోతుంది. సరే ఇంకా మొత్తం మీద అక్కడ రిపోర్ట్ రాసేసి ఆహ్, పాలకొల్లు తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అదే పాస్టర్ అన్న కార్‌లో తీసుకెళ్తున్నారు. కరెక్ట్‌గా నైట్ మిడ్‌నైట్ టైమ్. డ్యాడీ ఆ డ్రైవర్ సీట్ పక్కన కూర్చొనున్నారు. మేము బ్యాక్ సీట్‌లో కూర్చుంటే అక్కడి నుంచి బ్లడ్ ఫ్లో నా కాలు దగ్గరకొస్తుందనమాట. ఆ క్షణంలో నాకొక దర్శనం కనపడింది. ఏంటంటే శిలువ మీదున్న యేసయ్య. అప్పుడు ఆ రక్తంలో నాకు ఆ శిలువ మీదున్న యేసయ్య ఎలా ఉన్నారంటే ప్రతి అణువు నలగొట్టబడి ఒక రక్తపు ముద్దగా కనిపిస్తున్నారు. అప్పుడనిపిచ్చింది నా తండ్రికి చిన్న కాలు వేలు కట్టయితేనే ఆ రక్తం చూసే నా ప్రాణం ఇలా ఉంది. నా కొరకు యేసయ్య ఇంత రక్తం కార్చారని చెప్పి ఎంత కన్నీరు కారుస్తున్నానంటే నాకున్న టాప్ అంతా కూడా తడిచిపోతుంది. మా తమ్ముడు చూసి "అక్క ఏడవకు ఏం కాదు డాడీకి" అంటున్నారు. కానీ నిజానికి నా హృదయంలో జరుగుతుంది వేరు. నా తండ్రికి ఇలాగ నా కొరకు ఇంత బలియాగం అయ్యారా అని చెప్పి బాధపడుతున్నాను. అది జరిగింది. జరిగాక సరే ఇంక ఇద్దరు ఇలా ఉన్నారని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి డాడీని, మమ్మీని అక్కడ పెట్టేసి కరెక్ట్‌గా అదే టైంకి జూలై నెలలో అక్కడ మాకు కోనసీమ ఏరియాలో పెద్ద ఫ్లడ్స్. ఫ్లడ్స్‌లో పైగా నేను వర్క్ చేసే ఏరియాలో ఒక లంకుంది. అది మొత్తం మునిగిపోయింది. అక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, నాకు ఈ మమ్మీ, డ్యాడీ ఇష్యూస్ జరిగేటప్పటికి, అప్పటికి నేను దైవికంగా కొంచెం దేవుడిలోకొచ్చాను. వచ్చి వాళ్ళందరూ పడుకున్నప్పుడు నేను ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే, వాళ్ళు లేచున్నప్పుడు నేను ప్రార్థన చేస్తే, నా కన్నీళ్ళు చూసి మళ్ళీ వాళ్ళకి ఏ బీపీలు అవి పెరుగుతాయి, టెన్షన్ పెట్టుకుంటారని చెప్పి అందరూ పడుకొని పోయాక ఒక మూలకెళ్ళిపోయి, ఏడుస్తూ ప్రార్థన చేసి, నేను ఒకటే అడిగేదాన్ని, "ప్రభా! నాకు నీతో మాట్లాడుకోవాలనుంది. నాకు ప్రార్థన చేయడం కూడా సరిగ్గా రాదు. నాకు ప్రార్థన నేర్పించు ప్రభా." ఇదొక్కటే లైన్ నేను ఇంచుమించు ఒక 2, 3 నెలలు చేసినప్పుడు దేవుడు నాకు మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం నేర్పిచ్చారు. గంటలు, గంటలు ఆగకుండా ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా దేవుడు నాకు నేర్పించారు. సో, ఆ తర్వాత నుంచి నేనొకటే నేర్చుకున్నాను. ఏంటంటే, దేవుడిని ఆశ్రయించుకోవాలి. ఇంక నాకెవ్వరు దిక్కు లేరు అని చెప్పి కంప్లీట్‌గా దేవుని మీద నేను డిపెండ్ అయినప్పుడు, నేనొకటే నాకు చిన్నప్పుడు ఒక అలవాటుండేది. ఏంటంటే, నేను చదివిందంతా కేథలిక్ స్కూల్‌లో. సో, మాకొక చర్చ్ ఉండేది. స్కూల్ ఓకే అండి. కన్క్లూడ్ ఇట్. అయితే స్కూల్ దగ్గర చర్చుంటే నేను లంచ్ టైమ్‌లో కూడా ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఆఫరింగ్ బాక్స్‌లో నేను దేవా నాకీ అవసరం ఉందని రాసి ఎసేసేదాన్ని. సో, అది గుర్తొచ్చి ఓకే. ఆఫీస్ దగ్గరలో ఏ చర్చ్ ఉందో చూసి, ఆ చర్చ్‌నే నేను వెళ్ళి పొద్దున ప్రార్థన చేసుకొని వెళ్లి డ్యూటీ చేసేదాన్ని. సో, ఆ సమయంలో నాకొకటే అనిపిచ్చింది. ని ఎస్ఎఫ్‌జీ అప్పుడు నాకు పరిచయమైంది. పరిచయమైనప్పుడు నా కింద ఉన్న వాళ్ళని కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలని అప్పుడే అగాపే చోజన్ ఫెలోషిప్ కేవలం నా కొలీగ్స్‌తో స్టార్ట్ చేసుకున్నాను. ఇలా జరుగుతుంది. ఈ సమయంలో ఏంటంటే నాకు కంప్లీట్‌గా నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. ఏ స్టేజ్ అంటే ఏడ్చి, ఏడ్చి ఎవ్వరికీ తెలియకుండా ఆఫీస్‌లోకెళ్ళినప్పుడు కూడా పైన ఆహ్, వాష్‌రూమ్‌లోకెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి అక్కడ కూర్చొని ఏడ్చేసేదాన్ని. ఇంత డీప్ డిప్రెషన్‌లో నాకెవరైనా పక్కన గట్టిగా అరిస్తే నా కళ్ళలోంచి నీళ్ళొచ్చేసేవి. నా మీద కాదు. వాళ్ళు అరుచుకున్న నీళ్ళొచ్చేసేవి. అంత పిరికిదాన్నయిపోయాను. ఇటువంటి సమయంలో ఏమైందంటే కరెక్ట్‌గా ఫ్లడ్ డ్యూటీస్. ఆ ఫ్లడ్ డ్యూటీస్ మళ్ళీ అర్ధరాత్రి వరకు చేసుకొని, మమ్మీ, డ్యాడీ ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే బస్సెక్కి మళ్ళీ వెళ్ళాలి. నైటెళ్లి, వచ్చి, చేసి డీప్ డిప్రెషన్‌లో కంప్లీట్‌గా నాకు హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అయిపోయింది. హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోయి, సిస్ట్స్ ఫార్మ్ అయిపోయి, ఫిజికల్‌గా, మెంటల్‌గా నలిగిపోతున్నప్పుడు నాకు కేవలం ఆశ్రయం దేవుడయ్యారు. ఆ సమయంలో ఒకటే నాకు ప్రార్థన నేర్పించు ప్రభా! నేను ఇంత కోరుకున్నానని. నాకెవ్వరైనా ఒకరు నేను చెప్పలేను. కానీ నా సమస్య నేనెలా ఉన్నానని అడిగి ప్రార్థన చేసే అవకాశం నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు, హలో బ్లెస్డ్ స్వాతి అక్క వాళ్ళ గ్రూప్ పరిచయం అవ్వడం. ఇలాగ మళ్ళీ దేవుడిలోకి రావడం, తర్వాత వాక్యాల్లో వాడబడడం ఇవి జరిగినాయి. అయితే ఒక్కటి నేను స్వస్థత గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చెప్పాను కదా! నాకు ఫుల్‌గా సిస్ట్స్ ఫార్మ్ అయిపోయి హార్మోనల్ ఇంబాలెన్స్‌తో ఉన్నప్పుడు, కరెక్ట్‌గా నేను ఈ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మా చర్చ్‌లో మొదటిసారిగా అన్న పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, "అమ్మ మేమందరము వేరే మీటింగ్స్‌కెళ్తున్నాము. యూత్‌ని నువ్వు ఈరోజు లీడ్ చేయగలవా?" అని చెప్పన్నారు. అంటే అప్పటికి నా పొజిషన్ ఏంటంటే 10 నిమిషాలు నుంచుంటే కాళ్ళు వణికిపోయే సిట్యుయేషన్. కానీ నేను దేవుడితో నిబంధన చేసుకున్నాను. నేను ఆయన సేవ చేయాలి అనుకుని, సరే అన్నా అని చెప్పాను. చెప్పి అక్కడ ఆ రోజు యూత్ మీట్ తీసుకున్నప్పుడు యూజువల్‌గా కూర్చునే చెప్తారంట. ఆళ్ళు కూర్చొని చెప్పక్క అంటే, లేదు నేను నుంచునే చెప్తానని చెప్పి, ఒక నా 10 నిమిషాలు కూడా నుంచోలేను అనుకున్న నేను గంటన్నర
నుంచొని వాళ్ళకి వాక్యం చెప్పాను. చెప్పినప్పుడే దేవుడు ఆ సమయంలో ప్రవచన వరం దయచేశారు. అందులో ఇద్దరు బిడ్డలతో మాట్లాడడం, వాళ్ళు రక్షణలోకి రావడం, తర్వాత బాప్తిసం తీసుకోవడం ఇది జరిగింది. ఒక అమ్మాయి అయితే నేనన్నాను ప్రార్థన చేస్తూ నాకు దేవుడు చూపిస్తుంది. బైబిల్‌లో సెల్ పెట్టుకొని చూసే స్థితిలో నువ్వెందుకున్నావు అని చెప్పి దేవుడు గద్దించినప్పుడు మీటింగ్ అయిపోయాక ఆ అమ్మాయి నాతో చెప్పింది. "అక్క నేనే అక్క అది చేసింది. సారీ అక్క. నా కోసం ప్రార్థన చెయ్యక్క. నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను" అని చెప్పింది. లేదమ్మా నువ్వు మారుమనసు పొందుకొని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన వింటాడన్నప్పుడు, ఆ అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలోనే పీజీ సెట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఎయిత్ ర్యాంక్‌లో వచ్చింది. సో, దేవుడు అలాగ గొప్ప కార్యాలు చేయడానికి నన్ను వాడుకున్నారు. కేవలం ఆయన మహిమ మాత్రమే. ఆ తర్వాత నేను తర్వాత నెక్స్ట్ స్కానింగ్‌కి వెళ్లి చూసినప్పుడు నో ట్రేసెస్ ఆఫ్ సిస్ట్స్ అని చెప్పి వచ్చింది. అంటే నేను మెడిసిన్ వాడింది కూడా తక్కువే. షార్ట్ టైమ్‌లో డాక్టర్ కూడా ఆశ్చర్యపడ్డారు. "నీకున్న దానికి ఇంత త్వరగా తగ్గుతదనుకోలేదమ్మా. మీ దేవుడే నీకు స్వస్థపరిచారేమో" అని ఒక అన్యురాలు నోటి నుంచి కూడా దేవుడు తీసుకొచ్చారు. సో, నేను నా సాక్ష్యం ద్వారా తెలియచేయాలనుకుంది ఒకటే. ఏంటంటే స్వస్థతలు కావాలి అంటే నా జీవితంలో నేను ఆయన పాదాలనే పట్టుకున్నా. ఈరోజు మనమేంటంటే సమస్య మనకు పెద్దగా కనిపిస్తది. కానీ ప్రతి సమస్య కూడా దేవుడు సాక్ష్యంగా మార్చుతాడు. నేను అనుకున్నాను ఎందుకు నాకు ఈ జాబొచ్చింది అనుకుంటే, జనాలతో నేను సేవ చేయాలంటే జనాలతో మాట్లాడాలి. వారి కష్టాలు తెలుసుకోవాలి. అలాగే తర్వాత మళ్ళా నాకు దేవుడిచ్చిన కన్ఫర్మేషన్ ఏంటంటే, నా యొక్క పరిచర్య బ్రోకెన్ సోల్స్ ఎవరైతే విరిగిన మనసుతో ఉంటారో వాళ్ళతో నేను మాట్లాడాలి. వాళ్ళ దగ్గరే సేవ చేయాలని తెలుసుకున్నా. సో, ఓకే. దాని కొరకు దేవుడు నాకు ఈ స్థితిని రప్పించారా అని చెప్పి తెలుసుకొని, ఒకటే అనుకున్నాను ప్రభా! ఏ యొక్క తుఫానొచ్చినా నా జీవితంలో అన్నీ నీ దగ్గరికే చేర్చినియి. నువ్విచ్చిన ప్రతి తుఫాను బట్టి నీకు వందనాలు ప్రభు అనుకున్నా. క్రమేపీ ఏంటంటే జాబ్‌లో కూడా చాలా ఎక్కువగా ఇంక ప్రెషర్ ఎక్కువైపోయి, ఎప్పుడైతే నేను క్రైస్తవంలోకొచ్చానో వాళ్ళు కూడా టార్చర్ చేయడం మొదలుపెట్టారు. కావాలని టెంపుల్ డ్యూటీస్ ఎక్కువేసేయడం. కొన్ని సందర్భాల్లో గర్భగుడిలో కూర్చొని నేను ఏడ్చేదాన్ని. ఏంటి ప్రభా! నేను నీ సేవ చేస్తానని ఇక్కడ అన్య దేవతల దగ్గర నేను నుంచోవడం ఏంటని. మళ్ళీ దేవుడి దగ్గర అడిగాను. నీ చిత్తమైతే ఈ జాబ్ నుంచి నన్ను తొలగించు ప్రభా! అని 3 నెలలు కనిపెట్టినప్పుడు ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చారు. విడిచిపెట్టేసి జాబ్ సేవలో వాడబడుతున్నాను. కానీ దానికన్నా రెండింతలుగా దేవుడు వాడుకుంటూ అన్ని విధాలుగా సేవలో వాడబడ్డానికి నిజంగా నేను ఏ పాత్రురాలిని కాదు. చెప్పాను కదా! కనీసం పక్కోళ్ళు అరిస్తే ఏడ్చేసే సిట్యుయేషన్‌లో ఉన్న నన్ను, ఈరోజు సేవకు దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఒకటే ఏంటంటే, మనకి సమస్య ఏదైనా అది స్వస్థతైనా, లేకపోతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నా, ఏదైనా ప్రార్థన పూర్వకంగా కనిపెడితే దేవుడే గొప్ప కార్యం చేస్తారని సమస్త మహిమ, ఘనతలు దేవునికే చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంకొకటేంటంటే, నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక నిబంధన చేశాను. ప్రభా! నేను కోరుకున్నాను కదా! ఎవరైనా నా జీవితంలో ఉంటే బాగుండు ప్రార్థన చేయడానికని. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళైనా, తెలియని వారైనా, వారి సమస్యలు ఉంటే వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభా! అని నిబంధన చేసుకున్నాను. అట్టి రీతిగానే చేస్తున్నాను. నేను జాయ్ మిషన్ ఫ్యామిలీలో కూడా నేనదే చెప్పాలనుకుంటున్నాను. మీకెవ్వరికి ఏ సమస్య ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీ అందరి కొరకు ఒక విజ్ఞాపనకర్తగా నేనుంటాను అని మాటిస్తున్నాను. అటు రీతిగానే దేవుడికే సమస్త మహిమ ఘనతలు చెల్లించుకుంటూ ఆహ్, అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. థాంక్ యూ. చాలా ఓవర్ టైమ్ తీసుకున్నాను. సారీ అన్న. ప్రైజ్ లార్డ్. ఓవర్ టు యూ సిస్టర్. Yeah, thank you, Akka. Thank you for sharing word as well as your testimony. Praise God for His things, His amazing things. He never left us. So, మరొకసారి ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అక్క. సో, మనకి టైం మనం 11కి క్లోజ్ చేద్దాం. చేసేసి సో, ఒక చిన్న గేమ్ ఇవాళ మనం ఉన్న టైంలో ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తున్నాం. సో, ఏంటంటే లిజనింగ్ స్కిల్స్. మీ లిజనింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేసుకుందాం. మన లిజనింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేద్దాము. సో, ఈరోజు ఉమెన్స్ డే కదా! ఉమెన్స్ డే స్పెషల్. సో, ఉమెన్ అనగానే ఎవరన్నా ఒక మెన్ ఆహ్, ఆర్ ఒక మెన్ కానీ, ఒక మెన్ మ్యారేజ్ టైమ్ వచ్చినప్పుడు దే యూజ్డ్ టు ఆస్క్ ద క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ప్రావర్బ్స్ 31. అండ్ ఎ వుమన్ షుడ్ బి హావ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ హర్ లైఫ్ కదా! సో,
ప్రావర్బ్స్ 31 చాప్టర్. సో అందరూ మీ బైబిల్స్ని ఓపెన్ చేయండి. ప్రావర్బ్స్ 31 చాప్టర్ని నేను చదువుతాను. చాలా కాన్సంట్రేషన్తో యూ హ్యావ్ టు లిజన్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా చదవండి. థింగ్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ విల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. ఒక 9 to 10 క్వశ్చన్స్ నేను అడుగుతాను. యూ హ్యావ్ టు టెల్ దట్ వేర్ ఇట్ ఈస్, ఆ వర్స్ ఎక్కడుంది అన్నట్టు మీరు చెప్పాలి. ఆర్ యూ ఆల్ రెడీ? బీ యాక్టివ్, Yes, ma'am. పార్టిసిపేట్ చేయండి. Yeah, come. If you are not in a situation to unmute yourself, you can use the chat box also. So just see how much listening skills that we had, Annavi. Okay, are you all ready? I hope you are all ready. I will start reading. Give me a thumbs up symbol that you took Bibles. మీరందరూ మీ బైబిల్స్ తీసుకున్నారా? Yeah, thank you for the response. Okay, I'm reading it. అందరూ ప్రావర్బ్స్ చాప్టర్ 31 ఓపెన్ చేయండి. ఓకే, ప్రావర్బ్స్ చాప్టర్ 31, సామెతలు 31వ అధ్యాయం చదువుతున్నాను. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికి అన్యాయము చేయుదురు, ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకుల్యము గల వారికి ద్రాక్షారసము నీయుడి, వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు.